వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న నార్సింగ్ వెళ్ళే రూట్లో లంగర్ హౌస్ దగ్గర ఎగ్జిబిషన్ అనేది పిల్లల కోసం పెట్టారు. మేము మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. ఇవాళ ఎంట్రీ టికెట్ వచ్చి 80 రూపీస్ ఉంది, పిల్లలకి కానీ పెద్దలకు కానీ. చూడండి, ఎగ్జిబిషన్ అంతా బయట అవుట్లుక్ మీకు నేను చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా బాగుంది. అవుట్లుక్ అయితే మనకి అట్రాక్టివ్గా బయట నుంచే మనకి లోపలికి వెళ్ళాలి అన్నంత ఇదితో వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు ఎగ్జిబిషన్. నాకెందుకు ఇవాళ ఎగ్జిబిషన్ చూస్తే నా చిన్నప్పుడువే గుర్తొచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి పేరెంట్స్ చాలా ఇష్టపడతారు కదా. అందుకని మేము ఈరోజు మా పిల్లల్ని సండే కదా, వాళ్ళని కూడా తీసుకుపోదామని మేము తీసుకొని వెళ్ళాము. లోపలికి వెళ్ళాక చూడండి, ఇలా ఎంట్రీ దగ్గర ఫస్ట్ ఇట్లా ఏందో పులి, ఏనుగు, సింహం అలా అటు పెట్టారు. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్తో స్టార్ట్ అవుతాయి. బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా అన్ని స్టాల్స్, ఇది ఎగ్జిబిషన్ ఆఫీస్. నెక్స్ట్ ఇంక లోపలికి వెళ్ళాక బట్టలు, పిల్లలకి ప్లాజో సెట్స్, పెద్దలకి డ్రెస్సెస్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంక లైన్గా మనకు లోపలికి వెళ్తూ ఉంటే స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఫస్ట్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అవి ఉన్నాయి. ఇంకా మా పిల్లలు కొంచెం షాపింగ్ చేసిన క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అలాంటి కార్తీలాసి అడిగితే తీసిచ్చాను. ఇవేమో చూడండి, కప్పు సాసర్స్, ఇంకా బ్యాగ్స్, ఇంక ఇంటికి కావాల్సిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి, నెక్స్ట్ హ్యాండ్లూమ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, ఇంకా రకరకాల స్టాల్స్ ఉన్నాయి. క్లిప్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, టెడ్డీ బేర్స్ అవైతే చాలా బాగున్నాయి. ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ గన్ షూట్ ఉంటే నేను మా హస్బెండ్ ఇద్దరం షూట్ చేసాము. నేనైతే 3 బెలూన్స్ చేశాను, తనైతే 4 బెలూన్స్ చేశారు. చాలా సరదాగా అనిపించింది అది చేయడానికి. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇంక మనకి స్టాల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అవి 5, 6 కానీ చేస్తుంటే మనకి మనీ వచ్చేటి అనమాట. ఇంకా మా హస్బెండ్ 2 చేస్తుంటే తనకు వచ్చి ఉండేటి, కానీ మిస్ అయిపోయింది, రాలేదు మనకు అది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మనకి ఇంకా ఇట్లా ఇంకా స్టాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇది కూడా ఒక ఆడే స్టాల్. ఇంకా చూడు, పిల్లలకి బెలూన్స్, ఇంకా బాల్స్ అవి ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఇంకా రకరకాల స్టాల్స్ ఎగ్జిబిషన్ అయితే. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా పిల్లలకి ఆడుకునేటివి ఎక్కువ చాలా ఉన్నాయి. ఇంకా టెడ్డీ బేర్స్ తోటి కలర్ఫుల్గా ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా పిల్లలకి మనం తీసుకుపోయాం అనిపించింది. ఇక్కడి నుంచి చూడండి, ఇంకా ఆడుకునేటివి స్టార్ట్ అవుతాయి. జెయింట్ వీల్, ఇంకా షిప్, టోరా టోరా, నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్ అంటే ఇంకా సాఫ్ట్ ఐస్ క్రీమ్స్, ఇంకా కప్పు సాసన్ లాంటిది. ఇది షిప్ అయితే కొలంబస్ అంటారు కదా, నాకైతే అది ఎక్కాలంటే చాలా భయం. మా పిల్లలు అడిగారు కానీ నాకు భయం, నేను ఎక్కను అని చెప్పాను. ఇంకా మా పిల్లలు, ఇంకా నేను షార్ట్లో పెట్టా చూడండి, వాళ్ళు ఇంకా మా చిన్న పాప అయితే కారు, ఇంకా లాస్ట్ అయితే హెలికాప్టర్ అవి ఎక్కారు. ఇంకా ఈ పిల్లలు ఆడుకునేటివి ఇక్కడైతే చాట్ బండారు, ఇదేమో టోరో టోరో గేమ్ ఎక్కేదనమాట. అదైతే చాలా తమాషగా అనిపించింది నాకైతే, కలర్ఫుల్గా లైటింగ్ తోటి. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళకపోతే వన్స్ ఒకసారి విజిట్ చేయండి. మన నెల్లూరులో కూడా ఉంది ఎగ్జిబిషన్, కానీ ఇది హైదరాబాద్లోది నేను మీకు ఇప్పుడు చూపించేది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ట్రైన్, ఇంకా పిల్లలు ఆడుకునేటివి అయితే చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎగ్జిబిషన్ అనేది ప్రతి సమ్మర్ టైంలో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతో వెళ్ళడానికి అది ఎక్కడైనా పెడతారు. ఇది మా ఇంటి దగ్గరలో ఉంది కాబట్టి మేము వెళ్ళి మీకు వీడియో లాక్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.